రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వీడియో రన్ అవుతుందండి. వీడియో రన్ అవుతుంది. వీడియోనా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఆటో వర్కర్స్ దగ్గర రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం చేసామనేది ప్రజలకు చెప్పడానికి డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా మరి వీళ్ళతో కూడా పంచుకోవడానికి రావడం జరిగింది. అనగాన సత్యప్రసాద్ గారు, అనగాన శివప్రసాద్ గారు సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాదాపు 1383 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి సంక్షేమ పథకాలు రోడ్లు ఎక్కడ కూడా రోడ్లు కూడా మహా గుంటల్లో ఉండి ఈ కార్మికులంతా కూడా వెళ్ళడానికి భయపడేటువంటి రోజులు పాత రోజుల్లో ఇప్పుడు కొత్తగా చక్క ఆటో వాళ్ళు ప్రయాణం చేయడానికి జనం కూడా ఎక్కడానికి ఆ రకంగా రోడ్లు వేశారు అనగా సత్యప్రసాద్ గారు. ఇంకో విషయం ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళకి చిన్న చిన్న కోరికలు కూడా కోరారు. అదేంటంటే సార్ మాకు 15,000 మొట్టమొదటి సంవత్సరం వేశారు, 2వ సంవత్సరం మాకు ఇంతవరకు వేయలేదు, దాన్ని కూడా త్వరగా ఏర్పించవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి మన కార్మికులంతా కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి రైల్వే స్టేషన్ లో హాజ్ ఇప్పించవలసిందిగా అనగా సత్యప్రసాద్ గారిని నా ద్వారా మరి కోరడం జరుగుతుంది. వాళ్ళ కూడా కాటువంటి గుర్తింపు కార్డు ఇవ్వాల్సిన అవసరం కూడా మనకుంది. ఇవన్నీ కూడా పరిహారం తీసుకోవాల్సిందిగా గౌరవ మన అనగా సత్యప్రసాద్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం కంటే ప్రజలందరికీ నమస్కారాలు. నేను సారా తీసుకుంటాను.